హలో అండి. అందరికీ నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే, తెలంగాణకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఇది రైతులకైతే కూడా శుభవార్తనే చెప్పుకోవచ్చు. సో, మరి ఈ రైతు భరోసా అనేది ఎప్పుడు పడుతుంది? ఏంటి అనేది కూడా క్లారిటీగా అప్డేట్ అయితే కూడా వచ్చేసిందనే తెలుసుకోవచ్చన్నమాట. సో, అది ఏంటి అనేది కూడా క్లారిటీగా ఈ వీడియోలో చూద్దామండి. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం కింద ఎర్ర కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటది. దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియోకి మీ తరపు నుంచి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇక న్యూస్ ఆర్టికల్స్‌లోకెళ్ళిపోతే, దసరాకు అన్నదాతల ఖాతాలోకి రైతు భరోసా డబ్బులు. తెలంగాణలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దసరా పండుగ నాటికి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుందని సమాచారం. రేపు కేబినెట్‌లో చర్చించిన తర్వాత విధి విధానాలపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఎకరాకు 7,500 చొప్పున 2 విడతల్లో అయితే గూడా 15,000 అయితే గూడా ఇవ్వాల్సినైతుందనేది ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా 1,53,00,00,000 ఎకరాలకైతే గూడా దగ్గర దగ్గర 11,475,00,00,000 వ్యవసాయం అవుతుందనేది గూడా అంచనా అయితే గూడా వచ్చింది. మరి ఇక్కడ చూసినా గదా! తెలంగాణలో వచ్చేసరికి ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి అమౌంట్ ఎప్పుడెప్పుడా అని చాలామంది అయితే కూడా రైతులు ఎదురు చూస్తున్నారండి. సో, మరి దీని గురించి అయితే కూడా ఫైనల్‌గా అయితే కూడా అప్డేట్ వచ్చిందని తెలుసుకోవచ్చు. అండ్ రేపు వచ్చేసరికి దీని గురించి అయితే కూడా క్యాబినెట్‌లో అయితే మీటింగ్ అయితే కూడా జరగనుందన్నమాట. సో, మనకు తెలిసిన విషయమే. అండ్ మనకిక్కడ అమౌంట్ విషయాన్ని కూడా చూసుకోవచ్చండి. 2 విడతల్లో అయితే కూడా మనకైతే అమౌంట్ అయితే కూడా చేస్తారన్నమాట. సో, మొదటి విడతలో వచ్చేసరికి 7,500, రెండో విడతలో కూడా 7,500 అంటే దగ్గర దగ్గర రూ. 15,000 అయితే కూడా ఒక రైతుకైతే కూడా వెళ్ళనుందని తెలుసుకోవచ్చనమాట. సో, మరి అదే విధంగా దగ్గర దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు 1,53,00,00,000 ఎకరాలకైతే కూడా దగ్గర దగ్గర 11,475 కోట్లయితే కూడా అవసరం ఉందనైతే కూడా తెలుస్తుంది. మరి ఇకపోతే అసలకి ఎప్పుడు ఈ యొక్క రైతు భరోసా అనేది ఎప్పుడు జమ అవుతుందని ఇక చాలా మంది అయితే కూడా అంచనా వేస్తున్నారు. సో, దగ్గర దగ్గర మరి ఇదొచ్చేసరికి సంక్రాంతి వరకి అంటే మనకి దసరా వరకైతే కూడా ఈ యొక్క అమౌంట్ అనేది కూడా రైతు ఖాతాలో పడొచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. అండ్ ఇంకొక 15 రోజుల్లో అయితే కూడా మనకి ఈ యొక్క అమౌంట్ అనేది కూడా పడొచ్చు అనైతే తెలుస్తుందండి. సో, మరి రైతులకైతే కూడా ఈ దసరాకి ఈ అమౌంట్ అనేది కూడా విడుదల చేయొచ్చు అన్నట్లయితే కూడా రేవంత్ రెడ్డి గారైతే అనుకుంటున్నారట్లయితే తెలుస్తుంది. సో, ఇదండి ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా రైతన్నలకు కూడా షేర్ చేస్తారనైతే భావిస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.